అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. ఈరోజు మనము ఈ మోకాలు నొప్పులతో బాధపడాలి. ఎస్పెషల్లీ కొంతమంది పేషెంట్స్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళ కంప్లైంట్స్ నడుస్తూ నడుస్తూ సడన్‌గా వాళ్ళకి ఈ మోకాలు పట్టేయడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నట్టు. అంటే దాన్ని లాక్ అన్నట్టు. మోకాలు లాక్ అయిపోవడం అంటుంటారు. అది గాకుండా ఈ కొంతమందిలో నడుస్తూ, నడుస్తూ మోకాల్లో పట్టు కోల్పోవడం అనేది ఎక్కువగా జరుగుతా ఉంటది. అసలు ఈ లాక్ అయిపోవడానికి గల కారణం ఏంటి? సడెన్‌గా వాళ్ళకి ఈ మోకాలు పట్టు కోల్పోవడానికి గల కారణాలు ఏంటి? అనే దాని గురించి తెలుసుకుందాం ఈరోజు. సో, జనరల్‌గా ఎవరైతే ఈ మోకాల్లో సడెన్‌గా నడుస్తూ, నడుస్తూ సడెన్‌గా వాళ్ళకి పట్టేయడం జరుగుతుందో, అది ఎందువల్ల జరుగుతుందంటే మామూలుగా మనకి ఈ మోకాళ్ళలో ఈ బోన్‌కి మధ్యన ఒకటి పలచటి, మెత్తటి పదార్థం ఉంటుంది. దాన్ని మనము మెనిస్కస్ అంటుంటాం అన్నట్టు. అది మనకేంటంటే, ఇది ఒక షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తా ఉంటది. ఇప్పుడు ఎట్లయితే మనకి నడుములో వెన్నుపూసకి మధ్య డిస్క్ అనేది మెత్తగా ఉండి ఒక షాక్ అబ్జార్బర్ లాగా ఎలా పనిచేస్తుందో, అలానే మనకి ఈ మోకాళ్ళలో కూడా ఈ తొడబోనికి, కాలుబోనికి మధ్యలో ఈ కార్టిలేజ్‌కి, తొడబోన్‌కి ఉండే చిట్ట చివరి కార్టిలేజ్‌కను అండ్ లెగ్ బోన్‌కి మధ్య కార్టిలేజ్‌కి మధ్యలో ఒక అంటే ఒక పలుచటి పొర ఉంటుంది. దాన్నే మనము మెనిస్కస్ అని దాన్ని కార్టిలేజ్ అంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ కార్టిలేజ్. ఆ కార్టిలేజ్‌నే అది ఒక డిస్క్ లాగా పనిచేస్తూ ఈ నడిచేటప్పుడు వాళ్ళకేంటంటే ఒక షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంటదనమాట. ఇది జనరల్‌గా మనకి ఈ మోకాల్లో వీటిని దీన్నే మన ఇంగ్లీష్‌లో మెనిస్కస్ అంటుంటాము. ఇవి లేటరల్ మెనిస్కస్ అని, మీడియల్ మెనిస్కస్ అని అంటుంటాం అన్నట్టు. ఇది ఎక్కువగా ఎవరికైతే ఈ మోకాళ్ళు సడెన్‌గా నడుస్తూ, నడుస్తూ పట్టేస్తుంటుందో వాళ్ళకి ఈ మెనిస్కస్ అనేది దెబ్బతిన్నప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్ వచ్చేదానికి ఎక్కువగా ఆస్కారం ఎక్కువగా ఉంటది. అంటే ఈ మెనిస్కస్ కూడా ఎట్లా ఉంటదంటే రకరకాలుగా వీళ్ళకి లోపల టేర్ అంటారు. అంటే ఆ చినగడం అనేది జరుగుతా ఉంటది. కొంతమందిలో రేడియల్ టేర్స్ అంటుంటారు. కొంతమందిలో మొత్తం హారిజాంటల్ టేర్స్ అని, కొంతమందిలో కంప్లీట్‌గా ఈ మెనిస్కస్ బకెట్ టైప్ ఆఫ్ టేర్ అనేసి రకరకాల రకరకాల టేర్స్ వల్ల వాళ్ళకి ఇటువంటిది వాళ్ళకి జరుగుతా ఉంటదంట. ఇది ఎక్కువగా మనం ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూసేది ఎక్కువగా ఈ స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజరీస్. అంటే ఎవరైతే పరిగెత్తు పడుతున్నప్పుడు గానీ, లేదా కింద పడడం వల్ల కానీ, ఏదైనా మోకాలు ట్విస్ట్ అయినప్పుడు గానీ, అటువంటి వాళ్ళలో ఈ మెనిస్కస్ అనేది ఈ టేర్ అవ్వడం గానీ, పాక్షికంగా దెబ్బతినడం గానీ జరుగుతుంటుంది. అటువంటి వాళ్ళల్లో మాత్రమే ఈ రకమైన ఈ నడుస్తున్నప్పుడు సడెన్‌గా లాక్ అయిపోవడం అనేది చూస్తుంటాం అనమాట. అది కాకుండా కొంతమందిలో ఈ మోకాళ్ళ మధ్యలో లూజ్ బాడీస్ అంటారు. అంటే ఈ లూజ్ బాడీస్ అనేది ఎక్కువగా మనం చూసేది ఎవరికైతే మోకాలు అరుగుదల ఎక్కువగా ఉండి ఉన్న వాళ్ళలో ఈ బోన్ పలచగా అయ్యి, ఆ పలచటి బోన్ బ్రేక్ అయ్యి మన మోకాళ్ళ మధ్యలో వెళ్ళి చేరడం వల్ల ఒక్కొక్కసారి వీళ్ళకి నడుస్తున్నప్పుడు సడెన్‌గా లాక్ అవ్వడం అనేది జరుగుతుంటుందన్నట్టు. ఇది కాకుండా మనం ఇంతకుముందు అనుకున్నట్టు నడుస్తూ, నడుస్తూ సడెన్‌గా పట్టు కోల్పోవడం. అంటే సడెన్‌గా ముందుకు జరిగిపోవడం మోకాళ్ళు. ఇటువంటివి ఎప్పుడు చూస్తామంటే, మనకి మోకాల్లో ఉండే ఏదైతే బంధనాలు అంటుంటామో వాటిని లిగమెంట్స్ అంటుంటారు. వాటిని యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అని, పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్స్ అని అంటుంటారు. ఎప్పుడైతే లిగమెంట్స్ ఏదైతే ఉన్నాయో యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ గానీ, పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్ గానీ కంప్లీట్‌గా టేర్ అయినప్పుడు అటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఈ నడిచేటప్పుడు వాడికి బ్యాలెన్స్ లేకుండా సడెన్‌గా వీళ్ళకి పట్టు కోల్పోవడం అనేది జరుగుతుందన్నట్టు. సర్వసాధారణంగా ఇది కూడా మనకి ఎక్కువగా మనం చూసేది ఈ టైప్ ఆఫ్ ఇంజురీస్ స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజురీస్‌లో కానీ, ట్రామా గానీ, లేదా ట్విస్ట్ అయినప్పుడు గానీ అటువంటి అప్పుడు మాత్రమే ఈ టైప్ ఆఫ్ లిగమెంట్ కంప్లీట్ టేర్స్ అనేది చూస్తుంటాం అన్నట్టు. వీటికి ట్రీట్మెంట్ అనే దాని గురించి మాట్లాడుకున్నట్టయితే వీటికి వాళ్ళ యొక్క సివియారిటీని బట్టి, అంటే పాక్షికంగా దెబ్బతినిందా, కంప్లీట్‌గా టేర్ అయిందా, ఏ రకమైన మెనిస్కస్‌లో టేర్స్‌ని బట్టి వాటికి వివిధ రకాల కొంతమందికి పీఆర్పీ ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తుంటాము. కొంతమందికి కంప్లీట్‌గా టేర్ అయిన వాళ్ళకి సర్జరీలు అడ్వైస్ చేస్తుంటాం అన్నమాట. ఇదే అండి, ఎవరైతే ఈ మోకాలు నొప్పితో బాధపడి ఎవరికైతే సడెన్‌గా నడుస్తున్నప్పుడు గానీ, మెట్లు దిగుతున్నప్పుడు, మెట్లు ఎక్కుతున్నప్పుడు గానీ సడెన్‌గా మీకు లాక్ అవుతుంది అంటే దాని అర్థము ఈ మోకాల్లో ఉండే ఏదైతే మెనిస్కస్ ఉందో అది డ్యామేజ్ అవ్వడం వల్ల జరుగుతుందండి. అది కాకుండా ఈ మోకాల్లో లూజ్ బాడీస్ ఉన్నప్పుడు కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటుంది. ఎవరికైతే
ఈ మోకాళ్ళలో పట్టు కోల్పోతుంటుందో వాళ్ళకి గల కారణాలు ఈ లిగమెంట్ స్టేర్ అనేది ఎక్కువగా మనము సర్వసాధారణంగా ఎవరికైతే లిగమెంట్ స్టేర్ అవుతుందో వాళ్ళలో ఇటువంటి సడన్గా వాళ్ళకి మోకాల్లో పట్టు కోల్పోవడం అనేది చూస్తుంటామండి. ఇదండి ఈరోజు టాపిక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.